మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ లో తలెత్తిన సాంకేతిక సమస్యతో పలు విమానాలు రద్దవుతున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 35 విమానాలు రద్దు చేసినట్టుగా ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. అయితే ఎలక్ట్రికల్ డిస్ప్లే బోర్డులు పనిచేయకపోవడంతో మాన్యువల్ గానే బోర్డులను ఏర్పాటు చేశారు. మరోవైపు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, విజయవాడల్లోనూ దాదాపుగా ఇలాంటి పరిస్థితే ఉన్నట్టుగా తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్ తో ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్స్, ఎయిర్లైన్స్, ఆసుపత్రుల్లో సేవలు నిలిచిపోయాయి. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ లో తలెత్తిన సాంకేతిక సమస్యతో పలు విమానాలు రద్దవుతున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 35 విమానాలు రద్దు చేసినట్టుగా ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. అయితే ఎలక్ట్రికల్ డిస్ప్లే బోర్డులు పనిచేయకపోవడంతో మాన్యువల్ గానే బోర్డులను ఏర్పాటు చేశారు. మరోవైపు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, విజయవాడల్లోనూ దాదాపుగా ఇలాంటి పరిస్థితే ఉన్నట్టుగా తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్ తో ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్స్, ఎయిర్లైన్స్, ఆసుపత్రుల్లో సేవలన్నీ నిలిచిపోయాయి. మొత్తానికి మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా సర్వర్స్ డౌన్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం 35 విమానాల వరకు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రద్దయ్యాయి. మిగతా అన్ని ఎయిర్పోర్ట్లో కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు అత్యవసర విభాగమైన బ్యాంకింగ్స్ అండ్ ఆసుపత్రుల్లో కూడా సేవలు నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. అప్డేట్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం సాఫ్ట్వేర్ హ్యాక్ అయిందనే ఒకవైపు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికంతా సాంకేతిక సమస్య క్లియర్ అయ్యే అవకాశం కనిపిస్తోందా? ఏం చెప్తున్నారు? రాజేశ్వరి, ఏదైతే మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ ఏదైతే పాడైందో దీనివల్ల సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విమాన సర్వీసులన్నీ కూడా లేట్ గా నడుస్తున్నాయి. ప్రస్తుతం ఒక 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్ లేట్ గా ఈ సర్వీస్ అన్ని నడుస్తున్నట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. ఏదైతే రోజు అంటే సాయంత్రం వరకు కనుక ఇలాగే కొనసాగినట్లయితే ఇవన్నీ కూడా రద్దు చేయాల్సిన అవసరం వస్తుంది అని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే ఆలస్యం కనుక కొనసాగినట్లయితే ప్రయాణికులకు కూడా తీవ్రంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. దీంతో పాటుగా ఏవైతే గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నటువంటి విమాన సర్వీసుల్లో 7 విమాన సర్వీసులని ఇప్పటికే ఆలస్యంగా బయలుదేరి వెళ్లడం జరిగింది. దీనివల్ల ప్రయాణికులకి కూడా కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ మైక్రోసాఫ్ట్ ఏదైతే ఇప్పటి వరకు ఇబ్బందులు వస్తున్నాయో క్లౌడ్ సాంకేతిక లోపం వల్ల ఈ ఇబ్బంది తలెత్తినట్లుగా విమానాశ్రయ అధికారులు చెప్తూ ఉన్నారు. మొత్తంగా గన్నవరం విమానాశ్రయం నుంచి రోజు 23 సర్వీసులు ప్రారంభమవుతాయి. అందులో 7 ఇప్పటికే ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ఇంకొన్ని సర్వీసులను కూడా క్యాన్సిల్ చేయాల్సిన అవసరం వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. కేవలం ఒక్క విమానాశ్రయమే కాదు, ఈ క్లౌడ్ సాఫ్ట్వేర్ అనేది ఏదైతే ఇబ్బంది వచ్చిందో దానివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విమాన సర్వీసులను కూడా రద్దు చేయాల్సిన అవసరం వస్తుంది. ఈ నేపథ్యంలో అధికారులంతా కూడా సాఫ్ట్వేర్ ఏదైతే మెరుగుపరిచేందుకు, సేవలను మళ్ళీ పునరుద్ధరించేందుకు అధికారులు పనిచేస్తున్నప్పటికీ కూడా సాఫ్ట్వేర్ ఏదో కొంత హ్యాక్ అయినట్లుగా కూడా కొంత సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి పనులు అంటే తిరిగి పునరావృతం కాకుండా ఎలా ఉండాలి అనే దానికి సంబంధించినటువంటి పనులు అయితే ఇప్పటికే విమానాశ్రయ అధికారులు చేపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయం అంటే గన్నవరం విమానాశ్రయం నుంచి ఇప్పటికే 7 లేట్ గా బయలుదేరాయి. అలాగే ఎవరైతే ఎయిర్పోర్ట్ కు వచ్చి టికెట్ తీసుకునే వారు ఉంటారో వారందరికీ కూడా టికెట్స్ ఇవ్వడం అనేది కూడా ఆపేసినట్లుగా ఎయిర్పోర్ట్ అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సాఫ్ట్వేర్ ని పునరుద్ధరించే పనిలో అధికారులు ఉన్నారని చెప్పుకోవాలి. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ కాంతి.